పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకొనుట. కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణనిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయవనిత కొడుకులతో కళ్ళు సేవించింది. అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి ఖణికుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్న తమ్ములను తల్లిని కలుసుకున్నాడు. వడివడిగా నడుస్తూ వెడుతున్న మిగిలిన వారు భీముని వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకొని ధర్మరాజుని అర్జునుని చెరిఒక భుజంపై ఎక్కించుకొని నకుల సహదేవులను 2 చేతులతో ఎత్తుకొని వడివడిగా నడిచాడు. తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. ధృతరాష్ట్రుని కుయుక్తికి ప్రజలు ఎంతగానో అతనిని నిందించారు. అందరూ వచ్చి బూడిద కుప్పలలోని బోయవనితను ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాండవులు అనుకొని బోరున విలపించారు. ఖణికుడు జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ తాను త్రవ్విన సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేశాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళి విదురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. వారణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని ధృతరాష్ట్రునికి తెలియజేశారు. భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దుఃఖించారు. వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించిన పురోచనుని మరణం బాధ కలిగించింది.